ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా 2 విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 38 మంది కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్దపీట వేశారు. కొన్ని చోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మలి జాబితాలో అన్ని కులాల వారికి ప్రాతినిధ్యాన్ని ఇచ్చారు. ఇక 3వ జాబితా కొద్దిసేపటి కిందటే విడుదలైంది. 7 లోక్సభ నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించారు. మంత్రి జోగి రమేష్కు స్థానచలనం కలిగింది. పెనమలూరు నుంచి ఆయన పోటీ చేయనున్నారు. మొత్తం 21 మందితో కూడిన జాబితా ఇది. విజయనగరం లోక్సభ చిన్న శ్రీను, ఏలూరు లోక్సభ కారుమూరి సునీల్ కుమార్, విశాఖపట్నం లోక్సభ బొత్స ఝాన్సీ, శ్రీకాకుళం లోక్సభ పేరాడ తిలక్, విజయవాడ లోక్సభ కేశినేని నాని, కర్నూలు లోక్సభ మంత్రి గుమ్మనూరి జయరాం, తిరుపతి లోక్సభ కోనేటి ఆదిమూలం ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. ఇచ్చాపురం పీరయ్య విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి కంభం విజయరాజు, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు ఎం సునీల్ కుమార్, చిత్తూరు విజయానందరెడ్డి ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. మదనపల్లి నిసార్ అహ్మద్, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కోడుమూరు డాక్టర్ సతీష్, ఆలూరు భూస్నే విరూపాక్షి, గూడూరు మేరిగ మురళి, సత్యవేడు డాక్టర్ మద్దిల గురుమూర్తి, పెనమలూరు జోగి రమేష్, పెడన ఉప్పాల రాము అపాయింట్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో కల్లోలం చోటు చేసుకుంటోంది. పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఆ పార్టీకి ప్రతికూలంగా తయారవుతున్నాయి. టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తోన్న ధోరణి సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. బుధవారం సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాల పర్వం ఆయనతో ఆగట్లేదు. చెప్పినట్టుగానే ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించే పనిలో పడ్డారు. ఇదివరకే విజయవాడకు చెందిన టీడీపీ యువ నాయకురాలు, ఆయన కూతురు కేశినేని శ్వేత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక తాజాగా టీడీపీకి చెందిన మరో సీనియర్ నాయకుడు పార్టీని వీడారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకున్నారు. తన భార్యతో సహా ఆ నేత వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఆయని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్. తన భార్య సుధారాణితో కలిపి టీడీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది. దీనికి అనుగుణంగా ఆయన కొద్దిసేపటి కిందటే క్యాంపు కార్యాలయంలో జగన్ను కలిశారు. ఆయన చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. కేశినేని నానికి ప్రధాన అనుచరుడిగా పేరుంది స్వామిదాస్కి. 1994, 1999 ఎన్నికల్లో ఆయన వరుసగా టీడీపీ అభ్యర్థిగా తిరువూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు టీడీపీ. మాజీ మంత్రి కేఎస్ జవహర్ను పోటీ చేయించింది కానీ రిజల్ట్ మాత్రం మారలేదు. స్వామిదాస్తో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన మరికొందరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు పార్టీ ఫిరాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. నూజివీడుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ముద్దబోయిన వెంకటేశ్వరరావు త్వరలో వైసీపీలో చేరొచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.